హైదరాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిరసన చేస్తోన్న కాంగ్రెస్ నేతలను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నా నిరసిస్తూ తెలంగాణ బీజేపీ కూడా ఆందోళన నిర్వహించింది. బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ కు ర్యాలీగా వెళ్తోన్న బీజేపీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతల నిరసనకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్ లో కీలక సమావేశం జరిగిన సమయంలో ఆయన ఉండడు, వెకేషన్లకు పోతాడు. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ అంశమైనా సరే దాన్ని విచ్ఛిన్న శక్తులు ఈ దేశాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు చాలా చేస్తా ఉన్నారు. గతంలో చూసాం మనం, సిఏఏ ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో ఇదే శక్తులు టుకుడే గ్యాంగ్ వీళ్ళందరి కూడా రాహుల్ గాంధీ గారి ఒక ప్రేరణతో గానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే గ్యాంగ్ ని మనం చూసినాము. ఆ టుకుడే గ్యాంగే ఈ రోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంది అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈ రోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీట్ లీకేజ్, రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేస్తుంటే బీజేపీ గాంధీ భవన్ ను ముట్టడించడం ఏంటని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నేతలు గూండాగిరి చేస్తున్నారా అని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయరంటోన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. లోక్ భవన్ కు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ, మిగతా కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా మీరు ఈ ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు బీజేపీ కూడా మీ పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది, ఎట్లా చూస్తారు? ఇదేం పద్ధతి రాజకీయంలో? మీరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు సక్రమంగా కార్యక్రమాలు చేయట్లేదు. మేము నిరసన తెలపడానికి రాజ్భవన్ పోయాము. దానికైతే కౌంటర్ యాక్టివిటీ మీరు చేస్తానంటే ఇది దౌర్జన్యం. ఇది ఇలా మా ఆఫీసుల మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది మీకు? మేము శాంతియుతంగా రాజ్భవన్ పోయాము. కేంద్రం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా ప్రభుత్వంలో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అయినా మేము ఒప్పుకుంటాం, ప్రజాస్వామ్యాలు ఇవన్నీ కూడా సాధారణమే. మా ఆఫీసుల మీద దాడి చేయడం ఏంటి? అంటే గుండాగిరి చేస్తున్నాడా ప్రధానమంత్రి? అమిత్ షా గుండాగిరి చేస్తారా? ఇదేం పద్ధతి అండి ఇది? ఇవాళ నెల నుంచి నీటి విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద ఇంతవరకు మోడీ గారు స్పందించరు. ధర్మేంద్ర ప్రధాన్ని అట్టిపెట్టుకుని ఉంటావు, నువ్వు రాజీనామా చేయడు. అర్థమేమింది ఇది? విద్యార్థుల గోడు వినటానికి మీరు సిద్ధంగా లేరనే నిన్న రాహుల్ గాంధీ గారు మీ దర్వాజా కటకడాయించి వచ్చి మిమ్మల్ని నిద్రలేపి
ఈ బాధను అర్థం చేసుకొని చెప్పిండు. ఇకనైనా మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించరు. ఇక్కడ ఆప్ ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. సీజేపీ నుంచి వెళ్ళి హైజాక్ చేసింది నీట్ పేపర్ ఇష్యూని రాహుల్ గాంధీ. ఎవరు కూడా పోని దగ్గరికి మోడీ ఇంటి ముందుకు రాహుల్ గాంధీ ఎలా వెళ్ళగలిగాడు? ఇదంతా కూడా కుమ్మకు రాజకీయం అంటుంది. ఆప్ అనేవాడు ఎందుకు బీజేపీకి సరెండర్ అయ్యిండు? కేజ్రీవాల్ మీద కేసులు ఇవ్వాలి ఎందుకు వీగిపోతా ఉన్నాయి? బీజేపీతో లోపాయికార ఒప్పందంలో ఏ పార్టీ అని ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ పునాదుల్లో లౌకికవాదం ఉంది. ఎట్టి పర్స్లో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ బీజేపీతో మాకు ఎలాంటి ఒప్పందం ఉండదు. ఈ దేశంలో బీజేపీకి ధీటైన జవాబు చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ధీటుగా ఎదుర్కొన్న నాయకుడు రాహుల్ గాంధీ. ఇవి ఎన్ని మాటలు చౌకబారు విమర్శలు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలా సమస్య తీవ్రమైనది కాబట్టి మేము స్పందిస్తూ ఉన్నాం. ఈ సమస్యను ఎందుకు ముందే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేయలేకపోయింది? సీజేపీ అడ్రస్ చేసిన తర్వాత ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? మొట్టమొదటిగా నీట్ పేపర్ లీక్ అయినప్పుడు రెండవ రోజు రాహుల్ గాంధీ స్పందించారు. దీని మీద న్యాయ విచారణ చేయమని అడిగినారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల నాయకుడిగా సరైన హోదాలో స్పందించినారు. మోడీ గారికి స్పందన లేదు. ఇవాళ విద్యార్థుల రోడ్ల మీదకి వస్తే కూడా మీ స్పందన లేదు. ఎందుకు మీరు ధర్మేంద్ర ప్రధాన్ని కాపు కాస్తూ ఉన్నారు? ఎందుకు ఆయన రాజీనామా చేయకూడదు? ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయకూడదు? ఎందుకు మీరు బర్తరఫ్ చేయట్లే? ఇది మొత్తంగా అయితే కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తూనే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. నీటి పేపర్ విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలంటూ కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.